సార్ అంటే మనకి ఇప్పుడు ఏదన్నా బర్న్ అయినా కానీ దానికి మనం సర్జరీ చేస్తారు కాబట్టి అది బర్న్ సర్జరీ అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మీరు దీని గురించి మాట్లాడడం జరిగింది, క్యాన్సర్ గురించి. సో క్యాన్సర్లో ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు? జనాలు అనుకోవచ్చు అసలు క్యాన్సర్ సర్జన్కి ప్లాస్టిక్ సర్జన్ సంబంధం ఏదో చెప్తున్నాడు. అదే. సో క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తాడు అంటే, సపోజ్ ఈ బుగ్గ కంటే క్యాన్సర్ వచ్చిందండి, పాన్పరాగులు, గుట్కాలు, నవిలి. సో ఈ పార్ట్ అంతా క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తాడంటే మొత్తం తీసి పడేస్తాడు. ఓకే. పడేసిన తర్వాత మరి ఈ హోల్ పడిపోయిన దాన్ని మొత్తానికి ఏం చేయాలి? వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ కండ తీసుకొచ్చి పెట్టేది ప్లాస్టిక్ సర్జన్. ఓకే. సో ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇది. ఓకే. సో ఇది ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. క్యాన్సర్ తీసేయటాన్ని క్యాన్సర్ సర్జన్ చేస్తాడు. ఆయన చేసి మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే కండ తీసుకొచ్చి వేస్తాం. ఒక బ్రెస్ట్ తీసేశారు సర్జరీలో, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి, ఆ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేసేది మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్, తీసేసేది క్యాన్సర్ సర్జన్. ఓకే. కానీ నాకు మీరు చెప్తా ఉంటే, సో ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత 10 years తర్వాత మనం రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం మన బిల్డింగ్కి, అంటే మన ఇల్లు కానీ బిల్డింగ్ కానీ. అంటే ఇవి ఒక బాడీలోనే మీరు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టెక్నాలజీ మొత్తం ఒక 10 years బ్యాక్ లేదనుకుంటా నాకు తెలిసి, మన ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ. సో ఇవన్నీ అసలు ఎటు నుంచి వచ్చినాయి, అసలు ఎట్లా కనుగొన్నారు ఇవన్నీ? అంటే ఇది వరకు ఉన్న సర్జన్స్కి ఏంటంటే ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదండి. ఇది వరకు కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి అవైలబిలిటీ ఉన్నంత కాన్ఫరెన్సెస్ కానీ, ఇప్పుడు అవైలబుల్ ఉన్నంత డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకు ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే 30,000 40,000 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. దాని జిరాక్స్లు కూడా బయట దొరికేవి కావు. ఇప్పుడు అన్ని PDF ఫైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవాళ ఒక సర్జరీ గురించి డౌట్ వచ్చి గూగుల్లో కానీ ఎందులో అన్న టైప్ చేస్తే నాకు దాని గురించి టెక్స్ట్ బుక్లో కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, అన్ని టెక్స్ట్ బుక్స్ కలిపి జిస్ట్ లాగా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక సర్జరీ చూడాలి అంటే అలా ఆ వీడియోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మాకు. ఇది వరకు అలాంటి సర్జరీస్ నేర్చుకోవాలి అంటే పని మానుకుని 10-15 days వేరే ఊరెళ్ళి వేరే సర్జన్ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చేది. సో అంత టైం వేస్ట్ ఎవరు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో అందుకని ఒక ఫీల్డ్కే కన్ఫైన్ అయిపోయేవాళ్ళు. క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఓన్లీ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, జనరల్ ప్లాస్టిక్ సర్జరీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఓన్లీ జనరల్ ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు, కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము అన్ని చేయగలగడానికి కారణం ఏంటంటే మా జనరేషన్ అంతా మాకు కొంచెం డిజిటల్ ఈ ఫుట్ ప్రింట్ అంతా ఎక్కువ అవైలబుల్ ఉంది మాకు. కాన్ఫరెన్సెస్ మల్టిపుల్ జరుగుతున్నాయి. ఎక్కడికన్నా ఫ్లైట్ లో టక్మన్ ఒక గంటలో వెళ్ళిపోయి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి సాయంత్రం వచ్చేయచ్చు. సో ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ అవైలబుల్ ఉండేసరికి ఎక్కువ సర్జరీస్ చేస్తున్నాం అంతే.